ఇది ఒక సాధారణ రాత్రి కాదు. పని అయిపోయిన తర్వాత వచ్చే నిశ్శబ్దం, చంద్రుడి చల్లని వెలుగు, మంట దగ్గర కూర్చున్న మన కార్మికుల నిజమైన జీవితం. పగలు మొత్తం కాంక్రీట్ మోసి, ఇటుకలు ఎత్తి, సిమెంట్ దుమ్ములో పనిచేసిన చేతులే ఇప్పుడు ఆహారం వండుతున్నాయి. ఇదే మన దేశాన్ని కట్టే చేతుల కథ. ఇక్కడ ప్లేట్లు వేరు కావచ్చు, కానీ ఆకలి ఒకటే, అలసట ఒక్కటే. పంచుకునే ఆహారంతో పాటు రోజు నిండా వచ్చిన బాధలు కూడా ఇక్కడే పంచుకుంటారు. ఈరోజు ఎంత బరువు ఎత్తాం, ఎంత కాంక్రీట్ పోసాం, ఎంత సిమెంట్ మోసాం, ఈ గోడల వెనుక ఉన్న శ్రమను ఎవరు చూడరు. కానీ ఈ రాత్రి మంటల దగ్గర ఆ శ్రమ మాట్లాడుతుంది. పట్టణాలు నిద్రపోతున్న సమయంలో ఈ మనుషుల కలలు మాత్రం ఇంకా మేల్కొనే ఉంటాయి. రేపటి పనికి శరీరం రెడీ అవుతుంది. మన జీవితాలకు బలం ఇచ్చే వాళ్ళు ఇవాళ ఇలా నిశ్శబ్దంగా ఉంటారు. మన ఇల్లు, మన రోడ్డు, మన భవనాలు అన్నీ ఈ చేతుల మీదే నిలబడ్డాయి. ఒక్కసారి వీళ్ళను గౌరవించండి, ఒక్కసారి వీళ్ళ కథను గుర్తుంచుకోండి. ఇదే నిజమైన వర్కర్స్ లైఫ్. ఒక వర్కర్ చేతిలో టాబ్లెట్ పట్టుకొని ఏమని రోధిస్తున్నాడో ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాత్రి సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడే మన వర్కర్స్ అందరూ వర్క్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కట్టెల పొయ్యి అయితే అంటించుకున్నారు. కట్టెల పొయ్యి అంటించుకున్న తర్వాత ఫస్ట్ వీళ్ళు కొంచెం చాయ్ పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం చల్లటి వాతావరణంలో చాయ్ తాగేసిన తర్వాత వాళ్ళు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. చూసుకోవచ్చు, అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు వచ్చేసి పొయ్యి మీద చాయ్ పెట్టేస్తున్నారు. చూసుకోవచ్చు, అంతా అడ్జస్ట్ చేసుకుని తర్వాత పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి సేమ్ మన ఇండియాలో ఎలా అయితే వలసలకు వెళ్తామో, ఆ వలసలు వెళ్ళిన చోట ఎలా అయితే మనము కట్టెల పొయ్యి మీద చేసుకుంటామో సేమ్ వీళ్ళు కూడా ఇంతే అండి. వీళ్ళు వేరే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్కి అనేసి వచ్చారు. సేమ్ మన ఇండియాలో వలసలు ఎలా అయితే పోతామో సేమ్ వీళ్ళు కూడా ఇంతే, సేమ్. ఇంకా ఎక్కడో ఒక చోట మనం చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా వాట్ ఇస్ దిస్ నిచ్చొంగు. ఓకే, అది ఎల్లో వంకాయ అండి. వంకాయ అది నెన్నెచొంగు అంటారంట వాళ్ళ లాంగ్వేజ్ లో. ఇంకా అక్కడ వచ్చేసి టమాటో ఉంది. వాట్ ఇది లెమన్ చూడు. ఇక్కడ ఆనియన్స్. బాగా వంటలు మాత్రం బాగానే వేసుకుంటారు వీళ్ళు. దానిలో కర్రీ చేసుకుంటారు. ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. పుట్ లైట్ హియర్, ఆయిల్, టమాటో అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు కుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూసారుగా, కొంతమంది అయితే అక్కడ వాష్రూమ్ ఉంది కదా, అక్కడ వచ్చేసి స్నానాలు చేస్తున్నారు ఇప్పుడు వర్కర్స్. ఇక్కడ వచ్చేసి కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండు సేమ్ అది ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ పెద్దన అయితే ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ వర్క్ కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అదే మైండ్ సెట్తో ఉంటారండి. నాకు తెలిసి ఇతను కూడా అలానే ఉన్నట్టున్నాడు. ఇప్పుడైతే ఈ పెద్దాయన టమోటా, ఆనియన్, బెండకాయ వేసి చేపలతో ఫ్రై చేస్తాడండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలా ఇష్టంగా తినే ఫుడ్ వచ్చేసి ఉగాలి డగా అనేసి చెప్తారండి. అది డగా అంటే వచ్చేసి మేజ్ ఫ్లోర్తో చేస్తారు. ఉగాలి డగా వచ్చేసి మేజ్ ఫ్లోర్ కాదు, డగా అంటే చేపలు, చిన్న చేపలు అండి. చిన్న చేపలు పులుసు, అందులో బెండకాయ, ఆనియన్, టమోటా వేసి పులుసు చేస్తారు. ఉగాలి అంటే మేజ్ ఫ్లోర్, అదే మొక్కజొన్న పిండితో చేస్తారు. ఈ పెద్ద ఆయన వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట వంటలు. ఒక 2 బ్యాచ్లు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేశాయి. చూసుకోవచ్చు, ఒకవైపు డగా, ఒకవైపు వచ్చేసి ఉగాలి. వీళ్ళ భాషలో డగా, ఉగాలి అంటారు వీటిని. ఎవ్రీ టైం ఇదే తింటారు. బీన్స్, ఉగాలి, డగా, ఇవే ఈ 3 ఫుడ్ తప్ప వీళ్ళు మోస్ట్లీ ఇంకా వేరే తినరు. ఇంకా బ్రెడ్స్ తింటారు, ఇంకా పాన్ కేక్స్ తింటారు. ఇవి మాత్రమే. చూసారు కదా, దాకనే ఫిష్ అయితే వేసాడు. ఆయిల్లో ఫస్ట్ ఫిష్ రోస్ట్ చేస్తారు. చేసిన తర్వాత టమాటో, ఆనియన్, ఇంకా వాళ్ళు కట్ చేసుకున్న బెండకాయ మొత్తం వచ్చేసి అందులో వేసి ఒక్కసారిగా ఫ్రై చేస్తారు. చూసారు కదా, అంతా బ్యాచెస్ ఇక్కడ కూర్చొని వంటలు అయితే వండుకుంటున్నారు. ఎవరి బ్యాచ్ వాళ్ళదే. ఇప్పుడు మనం ఎక్కడైనా వలసలకు వెళ్ళిన తర్వాత ఎలా అయితే బ్యాచ్గా ఫామ్ అవుతామో అలా ఇక్కడ కూడా వాళ్ళు బ్యాచెస్ లాగా ఫామ్ అయిపోయి ఇద్దరు లేదంటే ముగ్గురు ఓన్లీ జెంట్సే ఉంటారు, లేడీస్ ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఇంటి దగ్గర వదిలేసి పిల్లల్ని చూసుకోండి అనేసి చెప్పి వీళ్ళు వచ్చేస్తారండి పనికి. ఎందుకంటే వీళ్ళు అసలు ఇక్కడ పని చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు అమౌంట్ పంపించేస్తారు వాళ్ళకి. వాళ్ళు వేరే బిజినెస్లు లేదంటే ఏదైనా వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళైతే అసలు తీసుకొని రారు అనమాట ఇక్కడికి. చూస్తారు కదా, ఇక్కడైతే ఫ్రై చేస్తున్నారు. చేపల ఫ్రై అయితే అవుతా ఉంది. అయిన తర్వాత టేస్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు.
చూడండి ఇక్కడైతే ఇది ఉగాలి, ఇందాక చూసింది డగా, అది ఇక్కడ వచ్చేసి ఇది డగా, అది ఉగాలి. చూసారు కదా. ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకో వేరే బ్యాచ్ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నారు, చూసారు కదా. ఇప్పుడు వాళ్ళది కూడా అయిపోయిన వెంటనే ఫైనల్గా ఎవరిది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరిది వాళ్ళు ఇద్దరిద్దరు కలిసి తినేస్తారండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ పెట్టేసుకున్నారు, ఇంకో బ్యాచ్ వండుకుంటున్నారు ఇక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి ఇంకా కొంతమందికి హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. అన్ని విధాలుగా ఉంటారు. నేను ఇక్కడైతే చేపలు టేస్ట్ చేస్తాను, చూడండి. ఇది ఉగాలి, ఉగాలి. ఇది ఉగాలి అండి. ఇది దీంతో ఫిష్ కర్రీ. Hoje. ఇది ఫిష్ కర్రీ విత్ ఉగాలి, అంటే మేజ్ ఫ్లోర్ తో. Nice one. సూపర్. Daga, that one? This one daga. The tablet. That is paracetamol. Drugs for body pain. Drug for body pain. Yeah. Now you are feeling pain. If you feel body not okay, pain in joints. This one condition is not good. Okay. ఇది అండి, యు కమ్ ఫ్రంట్. ఇది ఉగాలి, చూసారు కదా. ఇది డగా, అది ఉగాలి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను, చూపిస్తాను. ఇది చూడండి. వావ్, సూపర్, వెరీ నైస్. సేమ్ మా బంజారాలో వట్టి చేపల కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సూపర్ ఉంది. ఎక్సలెంట్. You bring that's there. You show that guy said. You show here vehicle. అయితే పోతున్నాము ఇప్పుడు. వెహికల్ అయితే వచ్చింది. బాయ్. ఈవెన్